మరి ఈ రోజు శాసనసభ్యులు అడిగినటువంటి వంశీకృష్ణ గారు యాదవ్ గారు అలాగే సింధూర రెడ్డి గారు మరి మన శాసనసభ్యురాలు చౌదరి అడిగినట్టుగా పెన్షన్ ఎలిజిబిలిటీ మీద పెద్ద ఎక్సైజ్ ఉంది అధ్యక్ష. అది కొత్త పెన్షన్స్ అనేవి మేము అంటే ఎగ్జిస్టింగ్ పెన్షన్స్ లో 3 లక్షల పెన్షన్స్ డిస్క్వాలిఫై ఉన్నాయి అధ్యక్ష. అలాగే కొత్త పెన్షన్స్ కూడా 2.5 lakhs కొత్త పెన్షన్స్ ఉన్నాయి అధ్యక్ష. దానికి మేము కార్యాచరణ చేస్తున్నాము. దానికి పూర్తి స్థాయిలో మాకు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆదేశాల మేరకు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కవర్ చేసే పరిస్థితి మేము కల్పిస్తున్నాం అధ్యక్ష. ఈ సభకి మరి ఈ సభ ద్వారా ప్రజలకి మేము తెలియజేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇచ్చే పరిస్థితి మేము కల్పిస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా ఈ 3 నెలల ఎరియర్ పేమెంట్స్ కూడా చాలా శాసనసభ్యులు మాకు తెలియజేశారు. అది కూడా వచ్చే నెల నుంచి కూడా చేసే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. సుమారు 8 లక్షల డిజేబిలిటీ పెన్షన్స్ ఉన్నాయి అధ్యక్ష. మనకున్న వ్యవస్థలో దాన్ని ఎలా స్పీడప్ చేసి ప్రతి సదరన్ సర్టిఫికేట్ వెరిఫై చేసే విధానాన్ని కనుక్కుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజు మనం వెరిఫై చేసే విధానంలో కూడా పూర్తిగా ఎటువంటి స్వార్థం లేకుండా ఎలిజిబిలిటీ అనేవాడిని ఖచ్చితంగా మనం పట్టుకొని వాళ్ళకి పెన్షన్ ఇచ్చే పరిస్థితి కల్పించాలనే ఆలోచనతో దానికి కూడా పూర్తి స్థాయిలో హెల్త్ డిపార్ట్మెంట్ తో మళ్ళీ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ తో కూడా మేము కార్యాచరణ చేస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా స్పౌస్ పెన్షన్స్ కూడా చాలా మంది అడిగారు అధ్యక్ష. వెంటనే ఇంట్లో భర్త చనిపోతే భార్యకి పెన్షన్ ఇచ్చే పరిస్థితి కల్పించడానికి కూడా దాన్ని కూడా కార్యాచరణ చేస్తూ వచ్చే నెల నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు కల్పిస్తున్నాం అధ్యక్ష. సో ఈ 3 ఎరియర్ పేమెంట్స్ కూడా స్పౌస్ పెన్షన్ కూడా వెంటనే క్లియర్ చేస్తున్నాం. అలాగే కొత్త పెన్షన్స్ కూడా కార్యాచరణ చేస్తూ వీలైనంత వేగంగా దాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి చేస్తామని ఈ సభ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష.